రాజన్ టీవీ హెల్త్ ఛానల్కి స్వాగతం. విటమిన్ బి లోపిస్తే ఏం జరుగుతుంది, అసలు విటమిన్ బి లోపిస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం తింటే వస్తుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ బి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ పని చేయాలనుకున్నా అలసటగా అనిపిస్తుందా, సమయానికి తింటున్నా శరీరం సత్తువగా కోల్పోతుందా, ఎప్పుడంటే అప్పుడు తలనొప్పి, మైకం వేధిస్తున్నాయా, అయితే అనుమానించాల్సిందే. ఏంటిది అదంటే విటమిన్ బి12 లోపం అనేది అనుమానించాల్సింది. ఎందుకంటే హెల్త్ ఎక్స్పర్ట్ ఇంతకీ ఆ లోపం ఎందుకు ఏర్పడుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా నివారించాలి తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు, వ్యాధులకు బి విటమిన్ లోపం కూడా ఒక ప్రధాన కారణం. ఎన్ని అవయవాలు ఇబ్బందులు పడతాయో చూద్దాం. ఇందులో చూడొచ్చు, ఇక్కడ థ్రోట్ కావచ్చు, అంటే థైరాయిడ్ కావచ్చు, దాంతోపాటు మెదడు కావచ్చు, దాంతోపాటు స్కిన్ కావచ్చు, కండరాలు కావచ్చు, ముఖ్యంగా గుండె కావచ్చు, దాంతోపాటు నరాలు కావచ్చు, దాంతోపాటు జీర్ణ వ్యవస్థ కావచ్చు, మోకాలు కావచ్చు. చూసిరా, బి12 విటమిన్ లోపిస్తే ఇన్ని సమస్యలు వస్తాయి అన్నట్టు, ఇన్ని అవయవాలకు సమస్యలు వస్తాయి అన్నట్టు. కారణం ఏంటంటే ఈ లోపం వల్లనే ఇందులో. ఎందుకంటే బి12 విటమిన్ లోపం ఉంటే చేతులు వణుకేస్తారు, సమస్య వస్తుంది, నరాలు వీక్ అవుతాయి, గుండె వీక్ అవుతాయి, మెదడు ఏమంటారు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో ప్రతికూల మార్పులు వంటివి కూడా పరోక్షంగా కారణమవుతాయి. దీంతో అనేక మంది వివిధ వ్యాధులను రిస్క్ చేస్తుంటారు. ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే, కొందరిలో మెగాబ్లాస్టిక్ ఎనీమియా, రక్తహీనత వంటివి ఏర్పడేందుకు బి12 లోపమేనని కారణమంటున్నారు. మెదడు, నరాల సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి బి12 లోపంతో. డిమెన్షియా వచ్చి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు జ్ఞాపకశక్తి తగ్గుతుంది. కొందరు పెరిఫెరల్ న్యూరోపతికి గురయ్యేటానికి ఛాన్స్ కూడా ఉంటుంది. 2021 నాటి ఒక అధ్యయనం ప్రకారం బి12 విటమిన్ లోపంతో వృద్ధాప్యంలో పార్కిన్సన్ వ్యాధికి దారితీస్తుంది. అంటే మనిషి ఇక షేక్ అవుతూనే ఉంటుంటాడు అట్లా. అందుకనే వృద్ధాప్యంలో కూడా బి12 విటమిన్ లోపం రాకుండా ఉండాలంటే కాస్త ఈ ఏమేమి తింటే వస్తుందో బి12 అనేది కూడా చూద్దాం. స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీస్ వంటివి పెరుగుతాయి. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లం కూడా తలెత్తుతుంది. అందుకనే బి12 విటమిన్ లోపం రాకుండా చూసుకోవాలి. దాని లక్షణాలు ఏంటి అనేది కూడా చూద్దాం. తరచుగా అలసిపోవటం, శారీరక బలహీనత, తలనొప్పి, మైకం, స్కిన్ అలర్జీలు, వ్యాధులు, బరువు తగ్గడం, తల వెంట్రుకలు ఊడిపోవడం, చిట్లిపోవడం, రాలడం, జ్ఞాపశక్తి తగ్గిపోవటం, గుర్తుకు ఉండకపోవటం, ఇవన్నీ కూడా బి విటమిన్ లోపం వల్లనే కనిపిస్తాయి. మరి సాధారణంగా ఏ ఆహారం తీసుకుంటే బి విటమిన్ వస్తుందంటే ముఖ్యంగా పెరుగు కావచ్చు, పాల ఉత్పత్తులు, ముఖ్యంగా గుడ్లు, ముఖ్యంగా అన్నిటికంటే ది బెస్ట్ అంటే చేపలు తింటే బి విటమిన్ లోపం తగ్గుతుందనేది అనేక అధ్యయనాల్లో తేలింది. ఎన్నో హెల్త్ రిపోర్ట్లలో ఇదే అంశాన్ని తేల్చారు. సో ఆకుకూరలు, తృణధాన్యాలు, తాజా కూరగాయలు వంటివి మీ డైట్లో తప్పకుండా చూసుకోవాలి. ఆకుకూరలు ఉండాలి, తాజా కూరగాయలు, దాంతోపాటు చేపలు, మాంసం, పెరుగు. ముఖ్యంగా చేపలు, పెరుగు. చేపలు తిన్న రోజు కాకుండా మిగతా కూరగాయలు తిన్నప్పుడు పెరుగుతో అన్నం తింటే మంచిగా ఉంటుంది. పెరుగు అవసరమైతే మజ్జిగ లెక్క చేసుకొని తాగితే బాగుంటుంది. అట్లా నాటుకోడి గుడ్లు, ఇందులో బి విటమిన్ బాగుంటుంది. దీంతో మంచి హెల్త్, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు. చూసారా, ఇన్ని రకాలుగా ఉంటాయి. బి విటమిన్ ఎందులో ఉంటుందో కూడా ఇక్కడ చూడొచ్చు. దాంతో మెదడు ఎంత షార్ప్ అవుతుందో కూడా చూడొచ్చు. అందుకనే విటమిన్ లోపం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.